తెలంగాణలో రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో సద్దర్ మార్ట్ ఆయకట్టు నీటిని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ విడుదల చేశారు. యాసంగి పంటలను దృష్టిలో ఉంచుకుని 13,000 ఎకరాలకు సాగునీరు అందించామని ఎమ్మెల్యే తెలిపారు. పంట మొదలుకొని పంట పూర్తయ్యే వరకు సాగునీటిని అందిస్తామని వెల్లడించారు. రైతన్నలు ఆనందంగా పంటలు పండించుకోవచ్చని, ఎక్కడైనా సాగునీరు అందకుండా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. రైతన్నలు ఆనందంగా ఉంటేనే అందరూ ఆనందంగా ఉంటామని ఎమ్మెల్యే పటేల్ వ్యాఖ్యానించారు. ఈసారి రైతులందరూ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నీటి సమస్య కంపల్సరీ అధికారులు కూడా నేను సూచన చేస్తున్నా. కంపల్సరీ రైతులు రోడ్డు మీద వచ్చేంత వరకు ఎవరు కూడా చూడాల్సిన అవసరం లేదు. కంపల్సరీ రైతులకి ఎన్ని తడులు అయితే మనం నీళ్లు అందిస్తామని చెప్తున్నామో అన్ని తడులు కూడా కంపల్సరీ నీటిని అందించాలి. అదేవిధంగా మనకు అది సదరమైన బ్యారేజ్ కూడా పూర్తి కావడం అనేది జరిగింది. ఇంతకుముందు అయితే చాలా దూరం నుంచి నీటి తీసుకురావడం కొంత సమస్యలు అనేవి ఉండే, కానీ సదరమట్ కూడా పూర్తి కావడం వల్ల కొంత వాటర్ స్టోరేజ్ చాలా ఎక్కువగా ఉన్నది. కాబట్టి అది కూడా మనకి ఇచ్చేయడానికి ఆస్కారం ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి పోయినసారి దాన్ని ఇనాగ్రేషన్ చేయదుండే. సరే ఏదేమైనా సరే ఈసారి ఏదో ఒక సీజన్లో మరి ఇన్ఛార్జ్ మంత్రితో మాట్లాడి, ఇరిగేషన్ శాఖ మంత్రితో మాట్లాడి, అదేవిధంగా సీఎం గారి ద్వారా కూడా సదర్మట్ని కూడా త్వరలోనే ఇనాగ్రేట్ చేస్తాం. అదేవిధంగా అక్కడి నుంచి ఇక్కడ వరకు మనం చిరకాల కోరిక ఈ ప్రాంత రైతులందరిది కాదు, అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా కెనాల్ కావాలని తప్పకుండా దానికి సంబంధించిన విషయంలో ఆనాడు చెప్పినా ఈరోజు కూడా చెప్తున్నా. కంపల్సరీ యొక్క పూర్తి స్థాయిలో పనులు అయిన తర్వాత మిగతా ఏదైతే సదరమట్ బ్యారేజ్ సంబంధించిన కావచ్చు, మిగతా కొంత వాటర్ స్టోరేజ్ బ్యాన్ చేసిన తర్వాత కింద ఏదైతే కెనాల్లో మనులు పని చేయడానికి ఆస్కారం లేదు. పోయినసారి కూడా మనం ఇక్కడనే కూర్చొని మరి అధికారులతో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన ప్రపోజలన్నీ కూడా అధికారులు తయారు చేయడం అనేది జరిగింది. తప్పకుండా నా లక్ష్యం ఒకటే, ఈ ప్రాంతానికి సాగునీరు అందించడం ప్రధానమైన లక్ష్యం, సదరమట్ కెనాల్ చేయడం నా ప్రధానమైన లక్ష్యం. ఆ లక్ష్యం కోసమే నేను పనిచేస్తున్నాను. కాబట్టి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరో బిచ్చగాళ్ళు ప్రభుత్వం మీద బదనాం చేయడానికి బురద జల్లే ప్రయత్నం చేస్తే అలాంటి వాటిని మీరు తిప్పుకొట్టండి. ఏమైనా అనుమానం ఉంటే నా దగ్గర రండి, చెప్పండి, మా నాయకుల దగ్గర చెప్పండి, లేకపోతే అధికారుల దగ్గరికి వెళ్ళండి. కానీ ఎవరో చెప్పుడు మాటలు విని రేపు ఏదో దేనికోసం ప్రభుత్వాన్ని బదనాం చేద్దామనే ఆలోచనతో ఏవేవో మాయమాటలు చెప్పి ఏదైనా చేస్తే అట్లాంటి విషయాలు మీరు చొరవ చూపకండి. ఈ